ఇప్పుడు దీనిలో ఏం చేస్తారు? అందరికీ నమస్కారం. తర్వాత మనం ఇప్పుడు వేంపల్లి మండలంలో చింతరాంపల్లి గ్రామంలో ఉండే పొలాలలో అంటే ఇక్కడంతా కూడా రైతులు ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా కానీ కొన్ని ఏళ్ల నుంచి కానీ ఆకు తోటలు పెంచుతూ వస్తున్నారు. తర్వాత ఈ తోటలన్నీ కూడా పాపాగ్ని నదికి అతి సమీపంలో ఉన్నాయి. ఎంత దారుణమైన విషయం ఏంటంటే పాపాగ్ని నదికి 2-3 ఏళ్ల నుంచి వరదలు రాకపోవడం, ఇక్కడ ఉండే ఇసుకను కూడా అందరూ తరలించకపోవడంతో మామూలుగా అయితే ఒకసారి వరద వచ్చి ఏదన్నా పాపాగ్ని నది పాడితే 3-4 ఏళ్ళు ఇక్కడ ఉండే ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇప్పుడుండే ఈ పద్ధతుల వల్ల ఈ ఇసుక ఇక్కడ నుంచి తరలించడం వల్ల కావచ్చు, పాపాగ్ని నదికి 2-3 ఇయర్స్ నుంచి వరద రాకపోవడం వల్ల కావచ్చు, ఇక్కడ ఉండే ఆకు తోటలన్నీ కూడా మొత్తం ఆకు తోటలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడి, ఇది ఎలాగంటే ఆకు తోటలకు నీరు కొంచెం ఎక్కువ అవసరం. ఆ నీరు తగ్గిపోయే కొద్దీ ఆకు యొక్క నాణ్యత కూడా తగ్గిపోవడం, వాళ్ళకి వ్యాపారస్తులు కూడా రాకపోవడం, ఇలా చాలా ఇబ్బందులకు గురవుతా మేము నష్టపోతున్నామంటే వీటిని సందర్శించేదానికి మా వేంపల్లి మండలం నాయకులతో పాటు ప్రెస్ మీడియాతో కలిసి రావడం జరిగింది. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ఉండే వాటర్ ఏదైతే మాకు చిత్రావతి పైడిపాలెం నుంచి అక్కడైతే ఏదైతే స్టోర్ ఉందో ఆ వాటర్ని అన్ని చెరువులకు తరలించే భాగంగా ఆల్మోస్ట్ అన్ని చెరువులు నింపడం జరిగింది. ఇంకా కొంత పెండింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఇది మీరు తర్వాత నింపుకుందండి. అర్జెంటుగా వచ్చే నందిపల్లె చెరువు కానీ నింపితే అక్కడ నుంచి పాపాగ్ని నదిలోకి వచ్చేసి వాటర్ తీసుకొని ఈ పాపాగ్ని నదిని పారించడం ఒకటే దీనికి ఏకైక మార్గం. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో అంతా మాట్లాడి కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని చెరువులకు ప్రస్తుతానికి వాటర్ బంద్ చేసి అంటే ఆ చెరువులకు అనుకుంటే ఎప్పుడైనా పెట్టగలము, ఇది ఎమర్జెన్సీ కాబట్టి వాటిని అన్నింటినీ బంద్ చేసి నందిపల్లె చెరువు గుండా నందిపల్లె చెరువును నింపి నందిపల్లె చెరువు గుండా పాపాగ్ని నదిలోకి నీరు పారించడం ఖచ్చితంగా 10 నుంచి 12 రోజుల లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని కూడా కలెక్టర్కి అంతా నివేదించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఏదైతే లింగాల మండలంలో అరటి చెట్లు ఇవన్నీ ఎలా డ్యామేజ్ జరిగితే వాళ్ళకు వచ్చే పరిహార ప్రకారంగా వీళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ తప్పకుండా పాపాగ్ని నదిలో ఒక 12 రోజుల నుంచి 15 రోజుల లోపు అక్కడ చిత్రావతి నీళ్లు ఇక్కడ పాపాగ్ని నదికి పారేట్టుగా, అలాగే రామిరెడ్డిపల్లె ముత్కూరు గ్రామ ప్రజలు కూడా అలాగే మగమూరు వంకకు కూడా నీళ్లు వదలాలంటున్నారు. అది మా ఎముకుంట చెరువులో గేట్లు ఎత్తినా కూడా మగమూరు వంకకు పోతాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మగమూరుకు కూడా పంపించి ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది లేకుండా వాటర్ను తర్వాత సప్లై చేసే విధంగా మేము మా నాయకులు మా అధికారులు చర్య తీసుకొని అందరికీ సాటిస్ఫాక్షన్గా చేస్తామని ఒకసారి చెప్పారు.